తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దల అనుమతి కోసమే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త మంత్రివర్గంలోకి వచ్చేదెవరు, ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఏ అంశం కలిసి రాబోతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 స్థానాల కోసం భారీగానే పోటీ కనిపిస్తోంది. మంత్రి పదవుల భర్తీతో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవి రేసులో పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మా బొజ్జు, ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం వినోద్, గడ్డం వివేక్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావుకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ వర్గానికి చెందిన ఓ నేతను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, నీలం మధు పేర్లు మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో నీలం మధుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన నీలం మధు ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటాలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పదవి దక్కే ఛాన్స్ ఉంది. వీళ్లతో పాటు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పెద్దలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ పరిధిలో భారీగా వలసలు ఉండే ఛాన్స్ ఉంది. వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక అటు మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఫైనల్ గా కేబినెట్ లో ఖర్చు వేసేది ఎవరు అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే మరి.